యాపిల్ నిన్ను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. యేసు ప్రభు ఇచ్చే దివ్య సప్రసాదము అనేటువంటి యాపిల్ని మనం తింటేనంట మన ఆత్మ శుద్ధిగా ఉంటుంది, సైతాన్ని ఓడిస్తుంది, దేవుని యొక్క బిడ్డగా ఎల్లప్పుడూ జీవించటానికి అనగా శాశ్వతమైన భోజనం కోసం తపించే వాళ్ళగా ఉంటాం. ఆ శాశ్వతమైన భోజనం వస్తుంది, శరీరం నిలబెడుతుంది, ఓ రోజు శరీరం నశిస్తుంది. ఆత్మని నాశనం చేసే శక్తి ఎవరికీ లేదు, అది నిలబడుతుంది. అది పవిత్రంగా పరిశుద్ధంగా నీవు దివ్య ప్రసాదంతో పోషించినట్లయితే, పరిశుద్ధంగా ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వెళ్తుంది, లేకపోతే నరకానికి వెళ్ళిపోతుంది. కావున నీ శరీరం నిలబడడానికి లోక ఆహారం ఏ విధంగా, శారీరక ఆహారం ఏ విధంగా ఎంత అవసరమో, నీ ఆత్మ నిలబడడానికి, బలపడడానికి, పరిశుద్ధంగా ఉండడానికి దివ్య సత్ప్రసాదము కూడా అంతే అవసరం. దానిని మనం గుర్తించి దాని కొరకే జీవించమని ప్రభు